ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రవాన్ అభూమిం విశ్వరూప అత్యధిష్ఠితాంగురం గురుదేవేదం యో సైడ్ సైడ్ సుదాముదత్వశేషానః యదంధేన విరోహతి ఏదావారస్య మహిమా అతోయాయా గుప్తవిగ్రహ పాదో సేహ భవాత్మః తదో విశ్వం చక్రావదో శాసనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజోత పురుషః సత్యాద్వాక్షరిష్ఠదా పశ్చాత్ పూర్ణవదో పురః యత్పురుషేణ అభిషావాత్ దేవైఘ్నమదం వద పరమోషీలాజ్యం శ్రీక్ష్మైధ్వస్య రత్నమహి దత్తాశివం వదదేహ త్రిసప్త సందః దేవైఘ్నమదం ఇది T1 అనేసి 106వ బ్రాంచ్. ఇందులో వచ్చేసి మనకు టీ, కాఫీ 25 రకాల టీతో పాటు హెర్బల్ టీస్ కూడా ఉంటాయి అనమాట, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా. సో అన్నీ బయట దొరికే నార్మల్ టీస్ కన్నా ఈ హెర్బల్ టీస్ అనేది కొంచెం హెల్త్కి మంచిది అనేవి దొరుకుతాయి అనమాట మనకు. సో అంతేకాకుండా ఇందులో మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, వ్యాఫిల్, చాట్, తర్వాత వచ్చేసి మనకు బబుల్ టీ అనేసి, అంటే బయట ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉన్న బబుల్ టీస్ అనేది బాగా ఫేమస్ అనమాట. అలాంటివి మనం కొత్తగా ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. కొన్ని సిటీస్ మాత్రమే పరిమితమైన వాటికి అవి కూడా ఇక్కడ తీసుకొచ్చామన్నమాట, మన వాళ్ళకి అందరూ పరిచయం చేయాల్సి. సో అంతేకాకుండా మనము ఇక్కడ వ్యాఫిల్స్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. వ్యాఫిల్స్తో పాటు థిక్ షేక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా విత్ హైజీనిక్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో నార్మల్ ఉంటాయి, ఆర్గానిక్ ఉంటాయి అనమాట, రెండు ఉంటాయి. సో అంతేకాకుండా మనకు ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనకు ఆర్గానిక్తో పండించిన ఫ్రూట్ జ్యూసెస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో హెల్త్ రిలేటెడ్ అంతా మొత్తం మనం కవర్ చేస్తాం. సో అంతేకాకుండా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ కూడా ఉన్నాయి. అంటే నార్మల్గా టీ, కాఫీ అలాంటిదే కాకుండా హెర్బల్ టీసే కాకుండా నార్మల్ టీస్ అన్నీ మొత్తం 25 రకాల టీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ నాకు టీ అనేది అలవాటు లేదు. ఇది టీ టేస్ట్ చేసిన తర్వాత నేను చాలా బాగా నచ్చింది, ఇంప్రెస్ అయ్యి నేను బాగా చూసామన్నమాట. దీని గురించి సెర్చ్ చేసి బాగా వెతికితే చాలా బాగా సెర్చ్ చేసినాం. సో టీ బాగుందనేసి మేము ఓకే చేసాం అన్నమాట దీనికి. సో చాలా బాగుంది. సో అంతేకాకుండా సో మనకు మనం కొత్తగా లాంచ్ చేస్తాం. సో మనకు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా నంద్యాల వరదరాజరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ